ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను యాపిల్‌లో టచ్ ఐడీని ఎలా కస్టమైజేషన్ చేసుకోవాలని. ఒకవేళ మీరు ఓల్డర్ ఐఫోన్స్ మోడల్ అది కూడా టచ్ ఐడీతో ఉండేటివి లేకుంటే ఐఫోన్ ఎస్ఈ మోడల్స్ గనుక యూజ్ చేస్తున్నారంటే ఈ వీడియో మీకు పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అవుతుందనమాట. ఒకవేళ ఈ మొబైల్ కాకుండా వేరే మొబైల్ యూజ్ చేస్తున్నారంటే ప్లీజ్ ఈ వీడియో ఇక్కడితో స్టాప్ చేసేయండి. ఎందుకంటే ఐఫోన్ ఎస్ఈ ఇంకా ఓల్డ్ ఐఫోన్స్‌లో కాకుండా మనకెక్కడ టచ్ ఐడీ బటన్ అయితే లేదనమాట. ఇప్పుడు చూడండి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది. ఫస్ట్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి మీ ఐఫోన్‌లో. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు యాక్సెసిబిలిటీ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు హోమ్ బటన్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్నైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే మీకు 3 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారనమాట కస్టమైజేషన్ చేసుకోవడానికి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్లిక్ స్పీడ్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ప్రెస్ అండ్ హోల్డ్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి రెస్ట్ ఫింగర్ టు ఓపెన్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్లిక్ స్పీడ్. ఈ ఆప్షన్ వల్ల యూజ్ ఏంటి అంటే మీరు హోమ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఎంత క్విక్‌గా రెస్పాన్స్ అవ్వాలి అని చెప్పనమాట. అంటే మీరు బటన్ ప్రెస్ చేసినాక స్లోగా రెస్పాండ్ అవ్వాలా, ఫాస్ట్‌గా రెస్పాండ్ అవ్వాలా అని ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేసుంటారు. ఫస్ట్ వచ్చేసి డిఫాల్ట్, ఇది స్టాండర్డ్ సెట్టింగ్ అనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి స్లో, తర్వాత వచ్చేసి స్లోయెస్ట్. ఒకవేళ మీరు స్లోయెస్ట్ ఆప్షన్ గనుక సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీరు బటన్ ప్రెస్ చేసిన కొన్ని సెకండ్స్ తర్వాత అంటే మరీ 10, 20 సెకండ్స్ అయితే కాదు, కొన్ని సెకండ్స్ అంటే మీరు డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారనమాట. దాని తర్వాతే ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయన్నమాట. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ప్రెస్ అండ్ హోల్డ్. ఈ సెట్టింగ్ ఏంటి అంటే మీరు హోమ్ బటన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేసుకోవడం ద్వారా ఏ కమాండ్ అనేది ఓపెన్ అవ్వాలి అని. దీంట్లో మీరు సిరి అయినా యాక్టివేట్ చేయొచ్చు, లేకుంటే వాయిస్ కంట్రోల్ అయినా చేయొచ్చు అనమాట. ఒకవేళ మీకు ఈ 2 ఆప్షన్స్ ఏం వద్దనుకున్నట్లయితే మీరు సింప్లీ దీన్ని ఆఫ్ కూడా అయితే చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చేసి రెస్ట్ ఫింగర్ టు ఓపెన్. ఈ ఫీచర్ ఏంటంటే మీరు ఒకవేళ మొబైల్ అనేది అన్లాక్ చేయాలనుకుంటున్నారు అంటే మీరు జస్ట్ ఆ హోమ్ బటన్ మీద మీ ఫింగర్ పెడితే చాలు అన్లాక్ అయితే అయిపోతుందనమాట మీ ఫింగర్ ప్రింట్ రీడింగ్ అనేది తీసుకొని. ఒకవేళ ఈ ఆప్షన్‌ని ఆఫ్ చేసినట్లయితే మీరు ఎప్పుడైతే మొబైల్ అనేది అన్లాక్ చేస్తున్నారో ఆ టైంలో హోమ్ బటన్‌ని ప్రెస్ చేయాలనమాట. ప్రెస్ చేస్తేనే మీ ఫింగర్ అనేది స్కాన్ చేసుకుంటుంది. సో దట్ మొబైల్ అనేది అన్లాక్ అవుతుంది. సో ఇదనమాట ఆప్షన్స్ అనేది. ఇంకా ఈ హోమ్ బటన్ అనేది మనకి ఒక మంచి సిగ్నేచర్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఐఫోన్స్‌లో. చాలా మొబైల్స్ అయితే ట్రై చేశారు ఈ ఐఫోన్స్‌ని కాపీ చేయడానికి ఈ హోమ్ బటన్ ద్వారా. బట్ అన్నీ అయితే ఆల్మోస్ట్ ఫెయిల్ అయితే అయ్యాయన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు యాపిల్ హోమ్ బటన్‌ని.